సరిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది. పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్. ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్. పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే. శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను వదలి ఇలను తెలిసి నడుచుకో. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా. తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా. ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా. తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా. చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా. లక్ష్యమందకుండా లైఫ్ అర్థం ఇంక ఉండునా. తెగువ తెలుపు తెలుపు మనకి దొరకదా. మరి చిరంజీవి చిన్నారి దైవిక్ కృష్ణ తన జన్మదినోత్సవాన్ని జరిపే బాధ్యత మాది అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ దానికంటే ముందుగా తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ఇది వీడి పండుగ. యాక్చువల్గా వారు చెప్తారు, తల్లిదండ్రులు అంటారు చేద్దాం లేదు చూద్దాం లేదు అంటుంటారు. ఒక విధంగా ఈ రోజుల్లో వారి బిజీలో వారు ఉండి, కానీ తల్లిదండ్రులు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు పొరపాటు కూడా ఒప్పుకోరు. వారికి కావలసింది ఈ ఇంట్లో చూడవలసినటువంటి ఒక చక్కని ముచ్చట ఇది ఈ జన్మదినోత్సవ వేడుకలు. మరి ఈ రోజున ప్రత్యేకించి తల్లిదండ్రులు, గౌరవనీయులు జనపాల ఈశ్వరరావు గారు, తల్లి గారు శ్రీమతి శివతేజస్వి, వీరు ప్రత్యేకించి ఆ చిరంజీవిని ఉద్దేశిస్తూ వెండి వెన్నెలలు వేలయించి 1000 పున్నములు కురిపించి మా కంటి దీపమై మురిపించి మా ఇంటి వెలుగై వికసించే మా చిన్నారి దైవిక్ కృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మిమ్ములను కనువిందు చేసి ముచ్చటను కనులారా చూతము రాదండి అంటూ ఆహ్వానిస్తున్నారు తల్లిదండ్రులు ఈశ్వరరావు గారు, శివ తేజస్వి. నేను ముందుగా మనవి చేశాను లక్ష్మణరావు గారు. వీరి ఆనందానికి అవధులు ఉండవు యాక్చువల్గా, ఎందుకంటే సహజం. అసలు కంటే కొసరు ముద్ద అనేది మనందరూ తెలిసినటువంటి విషయం.
ఏదేమైనా పిన్నమ్మలు ఇద్దరు పిన్నమ్మలు ఇప్పుడు ఆడిస్తూనే ఉన్నారు, వాళ్ళకి ఇంకా పనే పాట లేదు. అది అలా అయిపోయాం, మరి ఏం చేస్తాం? ఏదైతే అందరూ పడి బాధితే అదే ఆనందం. మీరు ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వాళ్ళ కోసమే. కాబట్టి పిన్నమ్మలు వడ్డాని కృష్ణ మానస మరి లక్ష్మీ పూజిత ఇక వారి ఆనందానికి అవుతుంది, వాటి ఆడుకుంటూ ఉన్నారు. మన మర్చిపోయి ఇక పెద్ద తాతగారు ఉన్నారండి. అసలు ఆయన ఎక్కడున్నారు? ఆయన కంటి కనపడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి అసలు ఆగట్ల భూమి మీద. మాకు కావాల్సిన వారు మరి చాలా బాగా మంచి స్నేహితులు, మంచి మనసు ఉన్నటువంటి మా వడ్లాని జగన్మోహన్ రెడ్డి గారు, మన చిన్నారికి దైవి కృష్ణకి పెద్ద తాతగారు, మరి అదేవిధంగా పెద్దమ్మమ్మ గారు. మరి అమ్మమ్మ గారి పేరు చెప్పి మళ్ళీ అక్కడ తేడాలు వస్తాయి. అందుకని రమాదేవి గారు వారు ఖచ్చితంగా అమ్మ ఆయన ఎక్కడున్నా మిమ్మల్ని మాట్లాడే ఉద్దేశం తిరుగుతూ ఉంటాడు. నాకు తెలుసమ్మా ఇవన్నీ ఉద్దేశి. అందుకే మావిడ ఫంక్షన్ కంటే వృత్తిలే అమ్మ, నేను లేకపోతే మానేపించాను, తప్పదు. కానీ ఉద్దేశి ఎక్కడో తిరుగుతూ ఉంటారు. కానీ కష్టం నిష్ఠూరం. మీరు బాగుంటే వాళ్ళు బయట బాగా తిరుగుతారు. వాళ్ళు మేము ఇంట్లో ఉన్నాం కొంచెం ఇబ్బంది పడితే వాళ్ళు అసలు బయట తిరగలేదు. మీరు ఇచ్చేటువంటి ధైర్యం మగవారికి ఎక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు వచ్చి యూత్కి అంతగా తెలియదు, కానీ అనుభవమే తెలుస్తుంది. ఎందుకంటే లేడీస్ ఇంట్లో ఆనందంగా చక్కగా మరి పరిపూర్ణంగా ఉన్నప్పుడే మగ మనిషి బయట తిరగగలరు తలెత్తుకొని, లేకపోతే చాలా కష్టం. అదేవిధంగా మా జగన్మోహన్ రావు గారు ఈరోజు పెద్ద తాత గారిని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. మరి నాకు ఈ కార్యక్రమాన్ని వారు మాట్లాడి ఈ విధంగా నాకు ఇవ్వడం చాలా అదృష్టం. ఇక ఇంకొక తాతగారు ఉన్నారండి, శ్రీను గారు. శ్రీను గారు, శ్రీమతి భారతి గారు, వారి ఆశీస్సులు. అదేవిధంగా సుధాకర్ గారు, శ్రీమతి రూప గారు, వారి దివ్య ఆశీస్సులు. ఇక ముత్తాత గారు ఉన్నారు, వడ్లాని వారి. అబ్బోయి వడ్లాని బ్యాచ్ పెద్ద బ్యాచ్ ఉందండి ఇక్కడ. అమ్మమ్మ అక్కడికి బాగా ఉంది, పెద్ద బ్యాచ్ ఉంది మీ తరఫున. అంతా వడ్లాని వారే కనపడుతున్నారు మాకు. వడ్లాని వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి మణిమ్మ గారు, ఇక వడ్లాని రాజేశ్వరి గారు, స్వర్గీయులు కోటేశ్వరరావు గారు. వారు స్వర్గస్థులైనప్పటికీ కూడా వారి దివ్య ఆశీస్సులు ఆ చిరంజీవి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. అది మన నమ్మకం, మనం కోరుకుందాం. మరి ఆ భగవంతుడు కూడా ఆ చక్కగా మనస వాచ కర్మణ ఆ చిరంజీవికి దీనిని అందించాలని. చిరంజీవ సుఖీభవ చిరాయుధస్తు సకల విద్యా పారంగత శ్రేయోభివృద్ధిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు సకల దేవతా ఇష్ట వరప్రసాద సిద్ధిరస్తు దీర్ఘాయుష్మానుభవ అంటూ ఆ చిరంజీవికి దీనిని అందించుదాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచి మనసుతో ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొద్ది నిమిషాలు నా మిమిక్రీ మరి మాట్లాడే బొమ్మ ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఆనందింపజేస్తాము. తప్పకుండా కొద్ది సమయం ఇది అయిన తర్వాత కేక్ కటింగ్ అయిన తర్వాత చిరంజీవి చిన్నారికి ఏర్పడినటువంటి విందాలు జరుగుతూ మిమిక్రీ. ఇక మిమ్మల్ని బాగా నవ్వించే కార్యక్రమం మాట్లాడే బొమ్మ బాగా నవ్విస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మిమిక్రీ అనేది నేను అది తీసుకొస్తున్నాను. మిమిక్రీ చాలా వింత కళని మనం చేస్తూ వస్తుంటాను. నేను ఈ కళ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్గా తిరుగుతూ ఉన్నానండి. కొంతమంది తెలియచ్చు, కొంత తెలియకపోవచ్చు. ఏదైనా నేను చెప్పుకోవడం నా ధర్మం. ఈ మిమిక్రీలో మొట్టమొదటిగా వాయిస్ టు వాయిస్, గొంతుకు అయిపోతున్న కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈరోజు నా సెల్ అవుతుంటే నాకు గుర్తుకొచ్చింది. సెల్ ఫోన్ చాలా అవసరమైపోయింది ఈ రోజున. సెల్ ఫోన్ లేకుండా ఎవరు లేరండి. కాలికి చెప్పు లేకపోయినా పర్వాలేదు, కానీ సెల్ ఫోన్ తప్పకుండా ఉండాలి మనిషికి. సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి, నష్టాలు కామన్. ప్రతి దాంట్లో ఈ దేనికైతే ఉపయోగం ఉంటుందో ఆటోమేటిక్గా నిరుపయోగంగా ఉంటుంది, నష్టం కూడా ఉంటుంది. ఒక చిన్న జోక్ తీసుకుందాం సరదాగా. సెల్ ఫోన్ మీద జోక్ ఎలా ఉంటుందో చూడండి. ఈయన 10 గంటలకు ఇంటి వద్ద బయలుదేరి ఆఫీస్కి వెళ్ళాడు గురువు గారు. ఆఫీస్కి వెళ్ళాక పాపం వీళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది. ఈ సంభాషణ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. భార్య భర్తల మధ్య కొంచెం ఈ చెవులు మా ఆయన ఉంచిపోతే మళ్ళీ జోక్ అర్థం కాదు. ప్లీజ్. ఫోన్ రింగ్ అవుతూ ఉన్నది.
హలో 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 హలో. నువ్వా? కాకపోతే ఎవరు? అబ్బా అది కాదే, అంటే ఇక్కడ కొంచెం సిగ్నల్ సరిగ్గా లేదు, ఫోన్ సరిగ్గా పనిచేయటం లేదు. అవునండి, ఈ మధ్య ఫోన్ సరిగ్గా పనిచేయటం లేదు. అబ్బా ఎందుకంత కోపం వస్తుంది నీకు? అది ఈ సిగ్నల్ సరిగ్గా లేదు అన్నాను, అంత మాత్రం నీకు కోపమా? అవునండి, ఈ మధ్య చాలా తేడా వస్తుంది. అబ్బా ఏమి లేదే, అదే కానీ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నానని చిన్నగా అడుగుతావా? ఎంత బిజీయో తెలుసా? అబ్బా అంత బిజీయా? పెద్ద బిజీ. అసలు ఒక క్షణం ఖాళీ లేదనుకో. మా కలక మాస్టర్ బ్యాంక్ అప్పుడు దొరికాడు, వాడి మూలం పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ప్రతి పని నాకు ఒప్పు చెప్తాడే. అవునండి, మీ ముఖం చూడగానే ప్రతి వాళ్ళు మీకే పని చెప్పాలని చూస్తారు. అబ్బా బలి కనిపెట్టేవి. అవును కానీ నువ్వు బాబు ఈస్టర్న్ రోడ్కి వెళ్తా ఉన్నారు కదా, ఎక్కడున్నారు? ఎక్కడే ఉంది? హోటల్లో మీ వెనకాలే కూర్చొని ఉన్నా. హోటల్లో నా వెనకాల? డాడీ పక్కన కూర్చున్న ఆంటీ ఎవరు? డాడీ పక్కన కూర్చున్న ఆంటీ ఎవరని బాబు అడుగుతున్నాడు, సమాధానం చెప్పండి. ఇలా ఉన్నాయండి. అంటే సెల్ ఫోన్ వాడు అక్కడే ఉంటాడు, అక్కడే వీడు ఉంటాడు, వీడు వాడు వాడు ఎక్కడున్నావని గుంటూరులో ఉన్నాను అంటాడు. వాడు ఇది అయిపోయింది, సెల్ ఫోన్లు అబద్ధాలు ఎక్కువైపోయింది. సరే నేను సరదా చెప్పుకుంటున్నాను, అంత మించేం కాదు. ఇది సహజంగా జరిగేటువంటి విషయాలు. ఏదైతే ఒక్కసారి మనం ఒక అన్నగారి డైలాగ్తో మేము ప్రారంభిస్తూ వస్తుంటాం. అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు ఏ డైలాగ్, ఏ కృష్ణ పాత్ర కానివ్వండి, దుర్యోధన పాత్ర కానివ్వండి, రావణ బ్రహ్మ కానివ్వండి, దేనికైనా ఒక చక్కని వాయిస్ కాబట్టి ఆ ఒక్క డైలాగ్ తీసుకొని అక్కడి నుంచి మనం మిమిక్రీకి స్పీడ్ అయిపోదాం. మొట్టమొదటిగా రామారావు గారు మాట్లాడే ఒక డైలాగ్, చిత్రం దాన వీర శూరకర్ణ. అందులో కుల వ్యవస్థపై ఎంత చక్కగా మాట్లాడతారు అనేది నేను ఈ మధ్య తీసుకొస్తున్నాను. ఒకే ఒక డైలాగ్, అక్కడి నుంచి మాది టోటల్గా మారిపోతాం. ఇది కామెడీ చేయడానికి లేదండి. ఎన్టీ రామారావుని, ఎస్వి రంగారావుని, ఈ వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళని కామెడీలో పెట్టామనుకోండి, మాదే బాధగా ఉంటుంది. అందుకని కొంచెం సబ్జెక్ట్ని కొంచెం సీరియస్గా తీసుకుంటూ పెడతాం. మొట్టమొదట రామారావు గారు, చిత్రం దానవీర శూరకర్ణ. మీకు తెలిసి చెప్పనక్కర్లా. ఆచార్యదేవ ఏమంటివి? జాతి మతమున సూత సుతులకు నీ విలువలంత లేదంటువా? ఎంత మాట, ఎంత మాట! ఇది ఖ్యాత పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. కుల పరీక్ష అందులైన నీ తండ్రి పరధ్వాజుని జననం ఎత్తిది, అజుత్సాకరమైన నీ సంభవం ఎత్తిది. మట్టి కొండలో పుట్టిదివి కదయ్యా. ఇంత ఏళ్ళ అస్మత్పితామహుడు కురుకుల విధుడైన ఈ శాంతనముడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించుడేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశి మూలసిపుత్రుడు కాడా? ఆశక్తి చండాలాంగుని యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె ప్రజలవత్సగని యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరైన మా పితామహి అంబికతో మా తండ్రిని. ఇట్ ఇస్ ద కంటిన్యూషన్ అనే ప్రవాహం తెలుగు. ఇప్పుడు తెలుగు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎంత అందంగా మాట్లాడుతున్నారో అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, అది కూడా తీసేసి ఇంకొక చక్కని వాయిస్ తీసుకుందాం. అంటే క్లాస్ డైలాగ్ అని ఉంటుందండి, చాలా కష్టం చెప్పడం. ఇప్పుడు వచ్చి ఆర్టిస్టులు చెప్తారంటే అసలు ముందు తెలుగు ఒక్క లైన్లోనే హిందీ, ఇంగ్లీష్, తెలుగు 4-5 భాషలు ఉంటాయి ఒక డైలాగ్లో. కానీ ఇక్కడ అదేం లేదండి, ఒక క్లాస్ డైలాగ్ చెప్తుంది. పెద్దలు ఉన్నారు కాబట్టి మొట్టమొదటి తప్పకుండా మీకు చెప్పాలి. ఇది ఇలా చెప్పుకుంటే 5-6 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క డైలాగ్. చివరిలో ఒక డైలాగ్ చెప్తారు, కర్ణ పట్టాభిషేకం. ఈ వీరోచితులకు బాల భాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాలన సౌలభ్య సంచ కవచ కైసవై వీర ప్రవాసిత తోడ్కి వాంఛలు చెలరేగా వీర గంధముడు నీ సర్వ మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వత సతత సతత సహస్రత వాకి భంగిలమైన ఈ కుల కలిసి మహాపంగిలమును సమూలముగా శాంకృతముగా ప్రక్షాళనగా మించేదా. ఈజ్ ద ఎన్టీఆర్. అలాగే ఎస్వి రంగారావు, దేవి ఎంతని మాట్లాడివి, అవును దేవి నువ్వు అలిగితివియా? ఇది అదే ఇంకొక ఆయన, దేవి ఎంత మాట్లాడుతున్నావు దేవి, ఎందుకు అలిగావు దేవి? దేవే చెప్పవా నన్ను ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే అది తల్లి సిగరగా ప్రతి తరానికి ఓకే ఓకే అంటావు. ఈ 2-3 నన్ను రావు గోపాల్ గారు ఈయన పెట్టింది పేరు. చాలా సినిమాలు ఉన్నాయి, నేను ఎక్కువగా ఎందుకంటే టైం బట్టి మేము ఫాలో అవుతుంటాం, అందుకని చెప్పాల్సి వస్తుంది.
రావుగోపాలరావు చిత్రం ముచ్చాడు ముక్కు. నారాయణ వచ్చాడండి. వచ్చాడా? తీసుకొచ్చానండి. సెక్రటరీ ఎప్పుడు పండుగ బిగినెస్లేనా? పట్టుబడుకుని కాస్తంత మంచిగా అనిపించి ఆ ప్రత్యక్ష నారాయణ సేవ చేసుకోవద్దు. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైన ఏదో మంట జరిగినట్టు లేదు, ఆకాశంలో సూర్యుడు ఎదురుగడలా లేడు. అద్భుతున్నాడు సార్. మనిషి అన్నాక కాస్తంత కళాపోసి ఉండాలయ్యా. బుద్ధి మీకు తొంగుంటే మనిషి గొప్పకు తేడా ఏటుంటది? నారాయణ ఆ ఎగస్పర్చి ఒడిచ్చినప్పుడు గ్రహించుకోవడం మిగిలిపోతామని తెప్పించుకున్నావా? కలిసైపోయావు. కారు వెనక సీట్లో రాజగా కూర్చుని డిక్కీలో తొంగున్న గజ్జ తగ్గిపోలే. ఇది ఒక వెర్షన్. అంటే వాయిస్ టు వాయిస్ అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇలా చెప్తూ వెళ్తున్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కామెడీగా తీసుకుంటాం, సబ్జెక్ట్ సీరియస్గా తీసుకుంటాం. సార్ దయచేసి ముందు కొంచెం కామెడీకి వెళదాం, సీరియస్గా వెళదాం. ఇదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మనం తప్పకుండా గౌరవిస్తూ ఒక చక్కని ఐటమ్ తీసుకుందాం. ఇప్పుడు సహజంగా సీఎం వస్తుంటే మనం ఏం చేస్తాం? కొన్ని వేల మంది జిందాబాద్ జిందాబాద్ స్లోగన్స్ ఇస్తుంటారు. పోలీస్ పైలటింగ్ ఆ ఎఫెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి, వాటి నడుమ ఈయన వచ్చి వెళ్ళిపోవడం ఎలా? ఒక సీన్ మీ మధ్య తీసుకొస్తున్నాను. చంద్రబాబు నాయుడు వస్తాను అనుకున్నాం. సీఎంఆర్ పిఎం ఏదైనా సరే ఎఫెక్ట్స్ అట్లా అయితే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అలా మెల్లికి చాలా కష్టమైపోయిందండి. ఇంకా సినిమా వాడికి చెప్పడం చాలా తేలిక అందులోకి పెడదాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సబ్జెక్ట్ వచ్చి కృష్ణా పుష్కరాలు అనుకున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా జస్ట్ ఊరి కమెడియన్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈయన ఏం చెప్తున్నారంటే, మన చంద్రబాబు నాయుడు గారు మీరేం కంగారు పడద్దు, ఏ విషయం వచ్చినా ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను మీకు సమాధానం చెప్తాను, తప్పకుండా మీ కష్టం నెరవేరుస్తాను చెప్తూ ఉంటాడు. మనం వింటున్నాం, రోజు వింటున్నది మీకు తెలిసిన విషయం. దీని మీద ఒకడు ఫోన్ చేశాడు కృష్ణా పుష్కరాల సందర్భంగా. వాడెవడు? వాడి పేరు కష్టాల కనకయ్య. వాడిని పడతాడు ఇంకే చెప్పగానే